బీరకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? బీరకాయని ఒక్కసారి ఈ విధంగా కట్ చేసుకొని బీరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకొని చూడండి. నిమిషాల్లో గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. ఫుల్ వీడియోని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. బీరకాయని చక్కగా నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలోకి చీల్చుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్లో చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసి మధ్యలో మొత్తం బీరకాయ ముక్కల్ని తిప్పుకుంటూ చక్కగా ఆయిల్లో ఉడకనివ్వాలి. బీరకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఉడుకుతున్న బీరకాయ ముక్కల్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు కొత్తిమీరను కూడా ఆయిల్లో వేయించి తర్వాత వేగిపోయిన బీర ముక్కల్ని మనం మరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మీరు ఈ బీరకాయ ముక్కల్ని గమనించినట్లయితే నేను బీరకాయ ముక్కలకి ఉన్న తొక్కు మొత్తం పీల్ చేయలేదన్నమాట. మనకి బీరకాయ తొక్కులో చాలా హెల్త్కి మంచి యూస్ఫుల్ అయిన ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. బీరకాయ లేతగా ఉంటే మొత్తం మీరు పీల్ చేయవసరం లేదు. హార్డ్గా ఉన్న పార్ట్ని తీసేసి లేతగా మధ్యలో బాగున్న తొక్కుని మీరు అలానే ఉంచేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లోనే వేరుశనగలు ఉంటాయి కదా, వేరుశనగలను కూడా మీరు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి మరొక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఏ కర్రీ అయినా సరే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. మనం హరీబరీగా స్పీడ్గా పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది కుక్ చేస్తే ఆ కర్రీ మీరు ఎంత బాగా ప్రిపేర్ చేసినా టేస్ట్ అయితే మీకు అంతగా అనిపించదు. సో కర్రీని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్రిఫర్ చేయండి. వేరుశనగలు వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ అందులో నుంచి తీసేసి ఇప్పుడు ఆనియన్స్ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఒక నిమిషం పాటు ఆనియన్స్తో వేగనిచ్చిన తర్వాత సన్నగా తరిగి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించిన వేరుశనగలు ఉన్నాయి కదా, వాటితో గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఈ గ్రేవీ మసాలాలో మనం వేయించుకున్న వేరుశనగలతో పాటు ధనియాలు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు ఇంకా కొబ్బరి పౌడర్. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక 4 నుంచి ఒక 6 వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వాటన్నిటిని సన్నగా పౌడర్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. కొంచెం బీరకాయలు ఆనియన్తో ఉడికిన తర్వాత మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వేరుశనగలు, ధనియాలు ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ని ఈ కర్రీలో కలిపేసి మీరు ఎంత తినగలిగితే అంత, నేనైతే 2.5 స్పూన్ కారం వేసుకున్నాను. సరిపడినంత కారం వేసుకొని కర్రీని అడ్జస్ట్ చేసుకొని చక్కగా కర్రీని ఒక 5 to 6 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. మధ్యలో తిప్పుకుంటూ ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కావాలంటే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కర్రీని కుక్ చేసుకోవడమే. పైకి చక్కగా కర్రీ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అయితే మనకి పైకి తేలుతుంది. మనకి వేడిగా బీరకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే. చక్కగా ఈ బీరకాయ కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని చపాతీతో కానీ పుల్కాతో కానీ లేదా రైస్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది.